నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ రజనీ గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు అంటే ఇది మన సర్ప్రైజింగ్ థింగ్ ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలానూ వెళ్ళరు అని అనుకున్నాం, అట్లానే వెళ్ళలేదు. అయితే అసెంబ్లీలో డిఎస్సికి సంబంధించి డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు. అసెంబ్లీ వేదికగా మీరు ఏ క్వశ్చన్ చేసినా సరే దానికి నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను అన్నారు. ఒకటండి, ఏ ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పడానికి ఆయన ఏమన్నా పోలీస్ ఆఫీసరా, ఆయన ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా? అది ఎలా సాధ్యం అవుతుంది? నీలో నిజాయితీ ఉంటే నువ్వు సిబిఐకి వేసుకో అని చెప్పాలి కానీ, అంతేగాని నీలో నిజాయితీ ఉందా లేదా అంటే మమ్మల్ని ప్రశ్నలు అడగండి మేము ఆన్సర్లు ఇస్తాం అంటూ ఏదో బుక్లెట్ కూడా అచ్చెన్నాయుడు గారు ఓపెన్ చేసి చూపిస్తున్నారు. ఇదిగో ఈ బుక్లెట్ ఉంది, ఇదంతా డిస్ప్లే చేసుకోండి. చాలా ఆశ్చర్యం ఇది. అరే మీరు అంటే అసలు డిఎస్సిలో ఏదైతే టెట్ విధానం అనేది ఏదైతే ఉందో కంపల్సరీ ఎగ్జామ్ అండి. అది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. 2011 ముందు కూడా టెట్ రాయని వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో మీరు టెట్ రాసి క్వాలిఫై కాకపోతే మీ ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఆగిపోతాయని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అండి. దానికి విరుద్ధంగా అసలు ఏదైతే క్రీడా శాఖల్లో అసలు ఏ పరీక్షలు అక్కర్లేదు, ఏదో అసోసియేషన్ నుంచి ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని మీరు సాటిస్ఫై అయితే ఆ సర్టిఫికేట్ ని బేస్ చేసుకొని ఉద్యోగం ఇవ్వడం అంటే ఆ అసోసియేషన్స్ ఎవరండి పెట్టింది? 6 నెలల క్రితం పెట్టిన అసోసియేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుందా? క్రీడా శాఖ అసోసియేషన్ అదేదో ఒక క్రీడకు సంబంధించి కండక్ట్ చేసినట్టుగా, దాంట్లో ఇతను పార్టిసిపేట్ చేసినట్టుగా అన్ని తెర వెనుక భూతద్దాల్లో బొమ్మల్లాగా అవన్నీ చూపిస్తూ ఉంటారండి. ఆ అసోసియేషన్ కూడా స్టాండర్డ్స్ లేవు, స్టాండర్డ్స్ లేని అసోసియేషన్స్. ఈరోజు గోల్డ్ మెడల్ వచ్చిన వాడికి ఉద్యోగం రాలేదు, పార్టిసిపేషన్ వాడికి ఉద్యోగం వచ్చింది అంటూ ఆ ఉద్యోగం లేని నిరుద్యోగ బిడ్డలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్న దృశ్యం మనం చూస్తున్నాం. సో ఇటువంటి విధానంలో అంటే గతంలో మీకు గుర్తుందో లేదో రాజశేఖర రెడ్డి గారు ఓపెన్ గా అసెంబ్లీ సాక్షిగా ఒక సవాల్ విసిన్నారు. ఏమయ్యా చంద్రబాబు, నా కొడుకు మీద నువ్వు అవినీతి ఆరోపణలు వేస్తున్నావా? అవినీతి ఆరోపణలు వేస్తున్నావు, అడుగడుగునా అవినీతి అంటున్నావు, పెట్టు సిబిఐకి పెట్టు, విచారణ చేపించు. అతను తప్పు చేసి ఉంటే, ఆ తప్పులో అతని భాగస్వామ్యం ఉంటే అతన్ని ఉరి తీసి పడేయండి, హ్యాంగ్ చేసి పడేయండి, నేనే మాత్రం సంకోచించను, నా కుమారుడైనప్పటికీ అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. ఇదే అసెంబ్లీ జరుగుతూ ఉంది, ఇలాగే జరుగుతూ ఉంది కదా. ఈరోజు అచ్చెన్నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి రాజశేఖర రెడ్డి గారు మనము కూడా నాట్ బోత్ ఆర్ నాట్ సేమ్ అని బయట ఎగతాళి చేస్తున్నారండి, మనం కూడా మీ కుమారుడి మీద నమ్మకం ఉంచి ఓపెన్ ఛాలెంజ్ చేయండి అనొచ్చుగా. ఏదో బుక్లెట్లు ఇస్తున్నారు, ఈ బుక్లెట్ లో చూడండి మేము జాగ్రత్తగా చేసినాం, మేము ట్రాన్స్పరెంట్ గా చేసినాం అన్నారు. అంటే నా మొదటి సంతకమే డిఎస్సికి సంబంధించిన ఫైల్ పైన సైన్ చేశాను, అతి తక్కువ టైంలోనే డేస్లోనే అదంతా ఇంప్లిమెంట్ చేసేసామంటూ చాలా ప్రౌడ్గానే చెప్పుకుంటున్నారుగా. ఏమండి 16,000 ఉద్యోగాలు రిలీజ్ చేశారు. గత గవర్నమెంట్ లో 1,50,000 పైచులకు ఉద్యోగాల్లో ట్రాన్స్పరెంట్ గా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా ఈ సచివాలయం ఉద్యోగులు అంటూ జాయిన్ అయ్యారు. వీళ్ళు గవర్నమెంట్ తో సరి సమానంగా అంతకు మించిగా పనిచేస్తున్నారు. 1,50,000 ఉద్యోగాల్లో లేని అవకతవకలు చంద్రబాబు గారి గవర్నమెంట్ లో రిలీజ్ అయినటువంటి ప్రతి గవర్నమెంట్ నోటిఫికేషన్ తర్వాత ప్రతి పేపర్ కూడా లీక్ అయిందనో, స్కామ్ జరిగిందనో, ఎన్నిసార్లు ఇలాంటివి వెలుగులోకి వచ్చినాయి అంటూ మొన్నటి రోజు జగన్ రెడ్డి గారు ఎవిడెంటరీతో చూపించినారు. ఈరోజు ఒకటే చెప్తున్నాం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ టెట్ లేకుండా ఎలా మీరు క్రీడా శాఖ ఉద్యోగాలు తీసుకుంటారు? కంపల్సరీ పెట్టాలని సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేశాక దానికి విరుద్ధంగా ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఏంటండి? కోన శశిధర్ గారు అని దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శాఖలో ఉంటారు. ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారా, సస్పెండ్ అయ్యారా, పక్కకు పెట్టారా మాకు తెలీదు. ఇది వెలుగులోకి వస్తే ఇక్కడ నారా లోకేష్ కి ఇబ్బంది ఏమి ఉండదండి. నారా లోకేష్ గారిది ఏముందండి? ఏముంది? ఉప్మాలో కరేపాకు అయిపోతుంది. మా కోర్టులో మేము ఎవరిని అడుగుతున్నాం? వేలుముద్ర రాజకీయ నాయకులను అడగం, డబ్బులకి ఓట్లు అమ్ముకున్న రాజకీయ నాయకులను అడగను, చదువుకున్న విద్యావంతులను ప్రశ్నిస్తుంది కోర్టు. ఏమయ్యా కోన శశిధర్, నీకు తెలియదా రూలు? అత్యున్నత న్యాయస్థానం ఒక జడ్జిమెంట్ ఇచ్చి కంపల్సరీ టెట్ విధానం ఉండాల్సిందే క్రీడా శాఖ ఉద్యోగాలకి. గతంలో లేని వాళ్ళకి 2011 క్రితం వాళ్ళు కూడా టెట్ క్వాలిఫై అవ్వాలంటే అలా ఎలా జీవో చేస్తావు అని ఎవరిని ప్రశ్నిస్తుంది? కోన శశిధర్ గారిని ప్రశ్నిస్తుంది. సో శశిధర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఎందుకని? బహుశా ఆ జడ్జిమెంట్ గురించి వాళ్ళకి చెప్పలేదా, చెప్పినా వీళ్ళు వినలేదా, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇటువంటి విధానాల్లో రేపటి రోజు కోర్టులో ఈ కేసు పాస్ అయినప్పుడు ఇవి ఉద్యోగాలన్నీ సస్పెండ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయండి. అందులో ఇవి అమ్ముకుంటున్నారంటూ
ఒక ఆడియో రికార్డు కూడా ఎవిడెంటరీగా బయటకు వచ్చింది. ఉద్యోగానికి 30 లక్షలు ఇస్తున్నామంటూ 1+1 ఇంటర్వ్యూ అంటూ ఎంత మార్కులు వచ్చిందో డిస్ప్లే చేయలేదు. పోనీ ఆ జీవోలో నిజాయితీ ఉందనుకోండి, ఆ జీవోని ఉంచొచ్చు కదండి. ఇప్పుడు కూడా ఆ జీవో రాత్రి రిలీజ్ చేసినారు, పొద్దున ఆ జీవో ఎత్తేసినారు. మరి అంత నిజాయితీగా అసెంబ్లీలో సిబిఐకి వేయండి అని ఒక్క రాజకీయ నాయకుడన్నా మాట్లాడరే? తన కొడుకులో నిజాయితీ ఉంటే తండ్రి ప్రశ్నించడే. మధ్యలో అచ్చెన్నాయుడు గారి శాఖ ఏంటండి? ఆయన శాఖ ఏంటి? ఆయనకేం పని? దీని గురించి మాట్లాడాల్సిన అవసరం విద్యాశాఖ మంత్రి గారికి, లేకపోతే వారి తండ్రి గారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి. వీరిద్దరు తప్ప ఆ శాఖ గురించి ఏ ఒక్క మంత్రి గాని దాని గురించి మాట్లాడే అధికారం లేదండి. అది కూడా అసెంబ్లీ సాక్షిగా. ఈయన గురించి ఆయన ఒకళ్ళు తప్పుచ్చుకొని ఆయన అసెంబ్లీలో గట్టిగా గర్జిస్తూ గత గవర్నమెంట్ లో విద్యాశాఖ మంత్రి అట దద్దమ్మట. అరే దద్దమ్మ పరిపాలన చేస్తున్నారు అంటే అందరినీ కలిపేసినట్టండి. ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా దద్దమ్మ అనడం, అది అసెంబ్లీ సాక్షిగా ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం గల వ్యక్తిని, వయసులో పెద్ద వ్యక్తిని దద్దమ్మ అని వ్యక్తిగత దూషణ అసెంబ్లీ సాక్షిగా చేయించాయండి. అందుకే బొత్స గారు ఏమన్నారు, ఎద్దులాగా మనిషి పెరిగితే సరిపోదు, ఇది రేవు పక్కన కొబ్బరి చెట్టు పెరిగినట్టు మనం పెరిగినట్టే సరిపోదు. చట్టసభల్లో మండలిలో ఇలాంటి వ్యాఖ్యలు కూడా కరెక్ట్ కాదు కదా మేడం. ఒకరేమో ఎద్దులాగా ఉంటారు, ఇంకొకరేమో దద్దమ్మ అంటారు. ఫ్యూచర్ జనరేషన్ ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు మండలిలో జరిగేవి చూస్తూ ఉంటే వాళ్ళు ఏమి నేర్చుకుంటారు? చాలా హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తులు మాట్లాడాల్సిన భాష అదేనా? అంటే ఫైట్ చేయొచ్చు దేని గురించి అయినా సరే. సో అది ట్రాన్స్పరెన్సీతో పాటుగా భాష కూడా పరిధులు దాటకుండా ఉంటే బాగుంటుందేమో కదా, అది ఎవరైనా సరే. ఎగ్జాక్ట్లీ అండి. అచ్చెన్నాయుడు గారికి తెలుసుకోవాల్సింది అదే. ఎప్పుడు బొత్స గారు అలాంటి తప్పుడు మాటలు మాట్లాడరు, అలాంటి అవకతవకలు చేయరు, ఎప్పుడు డబ్బులు కక్కుర్తి పడరు. ఆయన మీద ఎప్పుడు ఒక మచ్చలేని ఒక నిజాయితీ గల రాజకీయ నాయకుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఉందండి. ఆయన ముఖ్యమంత్రి తాలూకా అభ్యర్థి అండి, ఈయన ముఖ్యమంత్రి కొడుకుకి, ముఖ్యమంత్రి గారికి చిరతలు కొట్టేటటువంటి ఉద్యోగం ఈయన ఎంచుకున్నారు. కాబట్టి దయచేసి ఆ శాఖ మంత్రి సమాధానం చెప్పుకుంటాడు, ఆ శాఖ గారి తండ్రి సమాధానం చెప్పుకుంటారు. అచ్చెన్నాయుడు గారి వ్యవసాయ శాఖలో ఇంతవరకు ఎరువులకు క్యూలైన్లు పడుతున్నారు. ఆక్వా రైతులకు సంబంధించి సమస్యలు చాలా ఉన్నాయి. గిట్టుబాటు ధర లేక మొక్కజొన్న రైతులకి కేంద్రం ఇచ్చిన గిట్టుబాటు ధర రాష్ట్రంలో లేదు. మామిడి రైతుల పరిస్థితి ఏంటి? పొగాకు రైతుల పరిస్థితి ఏంటి? వీటి గురించి సమాధానం చెప్పాల్సిన అచ్చెన్నాయుడు గారు అత్యుత్సాహంగా క్రీడా శాఖ ఉద్యోగుల గురించి ఏమకెందుకండి? ఏది హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు, లేకపోతే అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారు, ఇంకా రేపటి రోజు పయ్యవాళ్ళ కేశవ్ గారు దూకుతారు. ఎవరు వీళ్ళందరూ? ఏ శాఖలో ఆ శాఖ వాళ్ళు మాట్లాడుకోవాలి, పక్క వాళ్ళు ఎందుకు తలదూర్చుకుంటారు? ముఖ్యమంత్రి గారి కొడుకు నెత్తిరేసుకొని ఎందుకు హుజూర్ అంటూ ఆ చెప్పులు మోసి రాజకీయ పరిపాలన చేయాలండి? సో దయచేసి హుందాతత్వమైన రాజకీయం చేయండి అని నా బాధ. అండ్ లోకేష్ గారు కూడా స్పందించారు. డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ లేకుండానే స్పోర్ట్స్ కేటగిరీలో మేము కొంతమంది పివి సింధు గారు లాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాము అంటూ ఆ విషయాన్ని కూడా గుర్తు చేశారు, మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ అండి. పివి సింధు గారికి ఆయన ఉద్యోగం ఇచ్చింది కాదండి, అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రూల్. ఆవిడ ఓపెన్ గా గోల్డ్ మెడల్ కొట్టింది. ఆవిడ ఎవరనేది రాష్ట్రానికే కాదు దేశానికే తెలుసు, దేశ చిహ్నంగా ఉంది. ఈయన ఉద్యోగం ఇచ్చింది ఈయన కాదండి, ఆ రూల్ ప్రకారం ఉద్యోగం వచ్చింది. స్పోర్ట్స్ కోటాలో ప్రతి ఒక్కరికి ఒక మెడల్ సాధించిన వాళ్ళకి, దేశానికి తరపు రిప్రజెంట్ చేసిన వాళ్ళకి వస్తాయండి. ఈయనేదో ఒక జీవో తెచ్చి ఈయన ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకోనక్కర్లేదు. దీనికి దానికి అసలు లింక్ లేదు కదా మేడం. అది ప్రోత్సాహకంగా ఇచ్చింది, ఇన్స్పిరేషనల్ గా చాలా మంది యువత అట్రాక్ట్ అవ్వడం కోసం, నేర్చుకోవడం కోసం అది ఇన్స్పిరేషనల్ గా చూస్తూ ఉంటాం. దానికి ఇప్పుడు డిఎస్సిలో చూపిస్తున్న స్పోర్ట్స్ కేటగిరీకి ఏమైనా సంబంధం ఉందా? రెండింటిని కలిపి మాట్లాడడం ఏంటి? అదేనండి, నక్కకి నాగలోకానికి పోలుస్తుంటారు వీళ్ళు, అలాగే ఉంటది. అయితే గతంలో పివి సింధు గారిని ప్రోత్సహిస్తూ గవర్నమెంట్ ఇచ్చినటువంటి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాని ప్రకారం ఇచ్చే ఉద్యోగమే కాకుండా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, గత ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ అమ్మాయికి 5 ఎకరాల భూమి కూడా ఇస్తూ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో ఒక స్టేడియం ని డెవలప్ చేసుకోమ్మా, నీలాంటి వాళ్ళు ఎంతో మందిని తయారు చేయమ్మా అంటూ ఇవ్వడం జరిగిందండి. కానీ ఆయన ఎక్కడా పబ్లిసిటీ పెట్టుకోలేదు. ఒక జీవో పెట్టి ఆ భూమి ఇవ్వడం జరుగుతుందండి. కానీ ఈ గవర్నమెంట్ రాగానే చెల్లికి పెళ్లి మళ్ళీ జరగాలన్నట్టుగా ఏదో ఉంటుంది చూడండి క్యాప్షన్. అట్లా గత గవర్నమెంట్ లో జగన్ గారు ఇచ్చేసినారు. ఆవిడ తన తల్లిదండ్రులని కొంతమందిని తెచ్చుకొని ఒక షామియానా వేసుకొని భూమి పూజ చేసుకుంది. మరి అదే భూమి పూజ చేసేసిన తర్వాత మళ్ళీ ఏది ఈ గవర్నమెంట్ వచ్చాకే భూమి పూజ చేసేసుకుంది. మళ్ళీ ఈయన నిన్న మొన్న మధ్య ఈయన కూడా మళ్ళీ ఒకసారి గొయ్యిదవి మళ్ళీ గోతులో టెంకాయలు కొడుతూ మళ్ళీ ఫొటోస్ దిగారు. అసలు ఎవరండి ఈయన? ఈయనకి వైజాగ్ ఏంటి సంబంధం అండి? ఈయనకి క్రీడా శాఖకి ఏంటి సంబంధం అండి? ఈయనకి క్రీడా శాఖ ఏం సంబంధం అండి? ఈయన వచ్చి ఎందుకు టెంకాయ కొట్టాడు?
ఎందుకు ఆ పబ్లిసిటీ? అవతలోడు ఇచ్చిన దానికి నువ్వు పబ్లిసిటీ చేసుకునేదేంటి? ఏదో ఉద్యోగం ఇచ్చేసాం పివి సింధుకు ఉద్యోగం. పివి సింధు ఎవరనేది రాష్ట్రానికి తెలుసు, దేశానికి తెలుసు. వీళ్ళందరూ ఎవరెవరు ఏ ఏ శాఖల్లో ఏ అసోసియేషన్ లో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నారు, సిల్వర్ మెడల్ తెచ్చుకున్నారు, ఏ సర్టిఫికేట్ బేస్ చేసుకుని ఉద్యోగం ఇచ్చారని చెప్పాలి కదండి. సో దాంట్లో పోనీ ఉద్యోగాలకి టెట్ లేకుండా ఉద్యోగం ఇచ్చే అధికారం మీకుందా? సుప్రీంకోర్టు తీర్పుని మీరు గౌరవించరా? రేపటి రోజు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఉద్యోగాలు పోవా? పోనీ మీరు చెప్పిందే కరెక్ట్ అయితే ఆ జీవో ఉంచొచ్చుగా, వాళ్ళు ఎందుకు తీసేసినారు? ఇప్పటికిప్పుడు మళ్ళీ కొత్తగా డిఎస్సి పెట్టారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాల్సిందే. సో ఏంటో ఈ తారుమారు తక్కరమారాట, ఎన్ని ఉద్యోగాలు ఎన్ని లక్షలకు అమ్మేసుకున్నారు, ఎన్ని కోట్ల స్కామ్ అనేది సిబిఐ ఎంక్వైరీ వేస్తే తప్ప బయటికి రాదండి. ఎందుకంటే సిట్ అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు కూర్చుంటది, ఆ సిఐడి అయినా వీళ్ళకి అనుసంధానంగా పనిచేసింది. సో ఇటువంటి విషయాల్లో ప్రభుత్వం చేసిన తప్పుని వెలికి తీయాలంటే సిబిఐ మాత్రమే ముందుకు వస్తుందండి. సిబిఐని వేయాల్సిందే అని అసెంబ్లీలో ప్రతిపాదన చేయకుండా ఒక బుక్లెట్ ఇచ్చా చూసుకోండి, మేమేం తప్పు చేయలేదు తెలుసుకోండి అంటూ ఉద్యోగస్తులు రోడ్డు మీదకి తీసుకొచ్చి ర్యాలీ చేయించడం పద్ధతి కాదండి. మిమ్మల్ని మీరు నిరూపించుకోవాలంటే దివంగత రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఓపెన్ ఛాలెంజ్ చేసినారు. ఆయన కొడుకు గురించి మీరు అవినీతి ఆరోపణలు చేస్తే ఈ రోజు మీ కొడుకు గారి మీద వస్తున్నటువంటి ఆరోపణలకి మీరు కూడా సిబిఐ ఛాలెంజ్ విసరండి. నిరూపితం అయ్యే వరకు రాజీనామాలో ఉంటానన్నారండి. పోనీ లేకపోతే నిరూపితం అయ్యాకే రాజీనామా చేయండి. అసలు సిబిఐ అనే పదాన్ని దరిదాపులకు కూడా రానికుండా అచ్చెన్నాయుడు గారు ఆయన నిశ్వాసలాగా కేకలు పెట్టి గట్టిగా గర్జిస్తున్నారు. గర్జించినంత మాత్రాన అబద్ధం నిజమైపోదని మా ఆవేదన అండి. అండ్ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా 15 ఆగస్టు వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 6 గ్యారంటీస్ ఇచ్చాము అవన్నీ అమలు చేసేసాం అంటున్నారు. దాన్ని అసెంబ్లీలో కూడా వాళ్ళు ఏం చేశారని అనేది కూడా చెప్పడం జరిగింది. మరి అలా అనుకుంటే ఆడబిడ్డ నిధి అన్నారు, ఎంతవరకు వచ్చింది? నిరుద్యోగ భృతి ఎంతవరకు వచ్చింది? 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు పింఛన్ ఇస్తామన్నారు, ఎంతవరకు వచ్చింది? అన్నదాత సుఖీభవలో రైతులకు ఎంతవరకు ఇచ్చారు అనేది పాయింట్స్ వైజ్గా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఇవ్వకుండానే ఇచ్చామని చెబుతూనే చెప్పనివి కూడా ఇచ్చామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఏం చేశారు? పెట్టండి ఏమేమి ఇవ్వలేదు అనేది నిరుద్యోగ భృతి ద్వారా మనకు తెలిసిపోతుందండి. మనిషికి ఇంత ఇస్తాం, నెలకి 3,000 అని ఇది ఒక ప్రతిపాదన చేసినారు. అది ఎంత బాకీ ఉందో ప్రభుత్వం వచ్చి 2-3 ఏళ్లలో తెలుస్తుంది. అదే రకంగా ఆడబిడ్డని అంటే ఇంకా చాలా ప్రపోజల్స్ ఉన్నాయండి. సో వీటన్నిటికీ పల్లెటూరులో అండి, మనకి సిటీలో పెద్దగా అవగాహన లేకపోవచ్చు, కానీ పల్లెటూరులో ప్రతి ఇంటి నుంచి మనం వాయిస్ తీసుకుంటే ఏ పథకం వచ్చింది ఏ పథకం రాలేదు అనేది క్లారిటీగా చెప్తారండి. పథకాలు అందక రైతులకి ఈ రోజుకి ఎరువులు దొరక్క క్యూలైన్లో నుంచి ఉంటున్న పరిస్థితి కూడా ఉందండి. రైతుకు సంబంధించిన అందాల్సినటువంటి భరోసా అందట్లేదు. అదే రకంగా నిరుద్యోగ భృతి అందట్లేదు. ఒక 16,000 ఉద్యోగాలు రిలీజ్ చేసినారు, దాంట్లో మళ్ళీ క్రీడా శాఖలో స్కామ్లు. ఇది తప్ప ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అంటే లక్షల కోట్ల ఉద్యోగాలు అంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. ఏమేం కంపెనీలు వచ్చినాయి అంటే అసలు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి కంపెనీలకి భూమి పూజలు చేస్తారు. కొత్తగా ఏ ఉద్యోగాలు వచ్చినాయండి? ఒక ప్రైవేట్ ఉద్యోగాలు రావడానికి ఏ కంపెనీ స్టార్ట్ అయింది? ఏ కంపెనీ ఫ్రాంచైజ్ తీసుకుందండి? అమరావతి అంతా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఒరిస్సా, బీహార్, లేకపోతే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కార్మికులని, కూలీలని, వీళ్ళందరినీ మన రాష్ట్ర గవర్నమెంట్ పెంచి పోషిస్తూ వాళ్ళకి జీతభత్యాలు ఇస్తుంది. కానీ మన రాష్ట్ర ప్రజలకి ఇంతవరకు నిరుద్యోగ భృతి రాలేదండి. సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా ఎన్ని చెప్పినా ప్రజల్లో తిరుగుబాటు బిగినైంది. పథకాలు అందట్లేదు, దానికి మన దగ్గర డబ్బులు లేవు. ఆఖరికి చెప్పారండి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మాత్రం టంచనికి జీతాలు పడిపోతున్నాయి, వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి కూడా ఆయన బాధపడిపోతున్నాడండి. ఏ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇచ్చే జీతాల గురించి ఎప్పుడు ఇంత కన్నీటి పర్యంతం అయిన దృశ్యం నేను చూడలేదండి. ఆయన అంత భావోద్వేగానికి గురైపోతున్నాడు. ఊరికే కూర్చొని తినేస్తున్నారంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాళ్ళ గురించి కూడా మాట్లాడేశారు. సో ఈ రోజు ఒకవేళ పెన్షన్స్ ఇవ్వాలంటే కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. చేతులు ఖాళీగా ఉన్నాయి, ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇవ్వట్లేదు అన్నారండి. గత ప్రభుత్వంలో మంచాన ఉన్న ముసలమ్మ కూడా నొక్కేసి ది బటన్ అన్నారు. ఈ రోజు మంచాన ఉన్న ముసలమ్మ కాదు, మీరు నొక్కండి బటన్, ఏమన్నా పథకాలు వస్తాయా, ఏమన్నా డబ్బు ఏమన్నా వస్తుందా స్టేట్ గవర్నమెంట్ నుంచి అంటే గతంలో కూడా పార్లమెంట్ లో అన్ని కోట్ల అప్పులు ఇన్ని కోట్ల అప్పులు అంటే ఇక్కడంతా ప్రచారం చేసేసినారండి. పార్లమెంట్ సాక్షిగా ఎన్ని కోట్ల అప్పులు ఉన్నాయంటే 2 సంవత్సరాలలో 3,53,00,00,000 కోట్ల అప్పులు మనం ఇక్కడ చూపిస్తున్నామండి. ఈ 2 సంవత్సరాల్లోనే అంతకు మించిన అప్పు ఈ గవర్నమెంట్ చేసేసిందని ఎవిడెంటరీగా వచ్చిందండి. అంటే మీరే ఆలోచించండి. అంటే 5 ఏళ్లలో చేయాల్సిన అప్పుని 2 ఏళ్లలో చేసేస్తే మిగతా 3 ఏళ్లలో ప్రపంచ బ్యాంకు మనకు అప్పు ఎందుకు ఇస్తుందండి? మనం ఏం షూరిటీలు పెడతాం, ఏం తాకట్టు పెడతాం? సో ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎవిడెంటరీగా
నిరూపితం అయిపోయింది కాబట్టి పథకాలు ఇవ్వడానికి కూడా ప్రపంచ బ్యాంకు డబ్బులు ఇవ్వట్లేదు, డబ్బులే లేవు. మేడం. అందుకని ఒకటి తర్వాత ఒకటి పథకాలు ఇవాళ కాకపోతే రేపు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం అంటూ బయట వాళ్లే చెప్తూ అసెంబ్లీ సాక్షిగా అదేదో మా పెర్ఫార్మెన్స్ గనక మీకు నచ్చినట్టయితే SMS రిక్వెస్ట్ పెట్టండి అన్నట్టుగా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలని నిజాలుగా మాట్లాడేస్తుంటే ఆ దృశ్యం ప్రజలు నవ్వుకుంటున్నారండి. మేడం, ఓ పక్క మేము ఇంత చేసాం అంత చేసాం అని చెబుతూ ఉన్నారు. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ గారు రాజధాని యొక్క పరిస్థితిని చాలా తేటతెల్లంగా వాళ్లే చెప్పడం జరిగింది. అక్కడ మౌలిక సదుపాయాలు కూడా లేవు, సరైన రోడ్లు లేవు, వాటర్ లేదు. అక్కడ ఆ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ సాక్షిగానే చెబుతున్నారు. వీళ్ళేమో పక్క అభివృద్ధి అంటున్నారు, రాజధాని నిర్మాణం, ఎత్తైన భవనాలు అంటున్నారు. మరో పక్క అక్కడ నీళ్లు లేవు, రోడ్లు లేవని వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలే చెబుతూ ఉన్నారు. ఏది నిజం? ఏమోనండి, అంటే ఈ అసెంబ్లీ సెషన్ లో మాట్లాడారండి శ్రవణ్ కుమార్ గారు. అంటే నేను వినలేదులేండి, అంటే లాస్ట్ అసెంబ్లీ సెషన్ లో నేను విన్నాను ఆయన మాటలు. ఈ అసెంబ్లీ సెషన్ లో కూడా మాట్లాడి ఉంటే బహుశా నాకు తెలిసి ఆయన పార్టీ మారిపోతున్నాడేమో అనుకోవాలండి. ఎందుకంటే ఆ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రశ్నిస్తే పక్క పార్టీ ముద్ర ఎలాగో వేసేస్తారు. ఎందుకంటే కొంచెం చదువుకున్న విద్యావంతుడు కదండి, దళిత కమ్యూనిటీలో బయటకు వచ్చిన వ్యక్తి కదండి. ఆ కమ్యూనిటీ వ్యక్తిని ఆ ప్రభుత్వంలో, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో కూడా తొక్కి పక్కనేస్తున్నారు. ఆయన మాట చలనివ్వట్లేదు. అంటే కింద ఏ పార్టీ, అంటే ఏ కులమైనా ఉండని పైన ఒక కులమే పరిపాలిస్తుంది అనేది కూడా బయట బాగా వినపడుతున్న నానుడే. సో దళిత కమ్యూనిటీ నుంచి వచ్చి చదువుకున్న విద్యావంతుడైనటువంటి శ్రవణ్ కుమార్ గారు తన కళ్ళ ముందు జరిగిన తప్పుని ప్రశ్నించకపోతే అక్కడ ఉండేటటువంటి ప్రజలకి సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి రోడ్లు సరిలేవు, లేకపోతే రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ అయిపోతున్నాయి, వచ్చేది వర్షాకాలం, తేడా పడితే ఇక్కడ ఎంతో ఇబ్బంది జరిగే పరిస్థితులు ఉన్నాయి, ఇది నా నియోజకవర్గం, కనీసం మీరు రియల్ ఎస్టేట్ పెంచుకునేటప్పుడు రియల్ ఎస్టేట్ ఎలాగో కోట్లు అవుతుంది కాబట్టి చిత్తశుద్ధిగా రోడ్లు వేయండి, అక్కడక్కడ రోడ్లు వేసినప్పుడు కాస్త లైటింగ్ పెట్టండి, అటు రేడియం లైట్లు వేస్తారా, లేకపోతే ట్రాన్స్ఫార్మర్లే పెడతారా, లేకపోతే అర్ధరాత్రులు అటు నుంచి ఇటు రాలేవండి. అంటే అక్కడ రాజధాని ఏరియాలో ఏ కార్మికుడికో లేకపోతే ఏ ఒరిస్సా నుంచి వచ్చిన కూలీకో ఏ పాము కరిస్తేనో అర్ధరాత్రులు హాస్పిటల్కి తీసుకొచ్చే పరిస్థితులు లేవండి. ఇటు నుంచి వస్తే గుంటూరు రావాలండి, అటు వెళ్తే తాడేపల్లి దాకా రావాలండి, ఎటు నుంచి ఎటు ప్రయాణం చేయాలన్నా సరైన రోడ్డు సదుపాయం లేదండి. నిన్న మొన్న ఏదో రోడ్డు ఓపెన్ చేసినారు, ఇన్ని కిలోమీటర్లకు ఇన్ని వేల కోట్లు ఖర్చు అయిపోయింది అంటూ కూడా ఎవిడెంట్రీ చూపిస్తున్నారు. ఇటు రోడ్డు వేయాల్సింది గిర్రని తిప్పారు. అంటే అంతవైపు రోడ్డుకి ఎంత ఖర్చు అయింది, ఇంత రోడ్డుకి ఎంత ఖర్చు అయింది, ఇటు ఎందుకు అవ్వలేదు, అటు ఎందుకు వేసినారు, ఇవి కూడా అన్ని సందిగ్ధ ప్రశ్నలు అండి. ఎనీవే, ఒక విద్యావంతుడు అసెంబ్లీలో ఒక దళిత కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి చాలా తన హుందాతత్వాన్ని కాపాడుకుంటూ గొప్పగా ప్రశ్నించాడని పార్టీలకు అతీతంగా మా లాంటి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తామండి. తప్పుని తప్పు వారు ఏ పార్టీలో ఉన్నా ప్రశ్నించాలి. ప్రజల ఇబ్బందుల్ని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారండి? ప్రజా ప్రతినిధులు అంటే ప్రజల తరపున వాళ్ళేనండి ప్రతినిధులుగా ఉండి వాళ్ళ గొంతుకగా అసెంబ్లీలో వినిపించాలి. సో అక్కడక్కడ కొలికిపూడి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎస్ఐ సాక్షిగానే గంజాయి మాఫియా జరుగుతుంది, ఎస్ఐ గంజాయిలు అమ్మేస్తున్నాడు, లేకపోతే రైస్ ఏదైతే ఉందో, రేషన్ రైస్ ఏదైతే ఉందో దేశాలు దాటిపోతుంది, మాఫియా జరిగిపోతుంది, ఎంపీ ఆధ్వర్యంలో జరిగిపోతుంది అంటూ అక్కడక్కడ మచ్చుక్కి ఏదైతే గంజాయి మొక్కల్లో తులసి మొక్కలాగా కొంతమంది చదువుకున్న విద్యావంతులు, అందు కూడా ఎస్పెషల్ గా దళితులు వాళ్ళ గొంతుగా వినిపిస్తున్నారండి, అంబేద్కరిస్టులుగా కనబడుతున్నారండి. ఈ రోజు మాకు మిగతా వాళ్ళ సంగతి దేవుడికి, కానీ వీళ్ళు మాత్రం కొద్ది గొప్ప నిజాయితీని బయటకు పెడుతున్నారండి. ఎందుకంటే అద్భుతమైన అవకాశాలు భగవంతుడు వాళ్ళకి ఇచ్చారు చదువుల్లో విద్యావంతులు కాబట్టి, ప్రజాప్రతినిధులుగా కొంతమంది హుందాతత్వంతో కలిగి ఉన్నారని నమ్మాలండి. మేడం, ఇప్పుడు ఎమ్మెల్సీ నాగబాబు గారికి మంత్రి పదవి అంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పడం చూసాం. మరి ఏ మంత్రి పదవి ఇవ్వబోతున్నారు? ఆల్రెడీ అంటే ఇప్పుడు దామాషా పద్ధతిలో వాళ్ళన్నీ విడగొడుతున్న టైంలో ఆల్రెడీ జనసేన నుంచి 3 ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, కందుల దుర్గేష్ గారు ఉన్నారు. మరి నాగబాబు గారికి ఏది ఇస్తారు, ఏది ఇవ్వబోతున్నారని చాలా డిస్కషన్స్ నడిచాయి. బట్ దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రాలేదు. బట్ ఈరోజు నాగబాబు గారికి ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా ఒక పదవిని అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పదవికి సంబంధించి మీరు ఏమంటారు? చాలా పెద్ద పదవి ఇస్తారేమో, మంత్రి పదవి ఇస్తారేమో అనుకున్నారు. ఈ శాఖ ఒకటండి, చాలా పెద్ద పదవి కంటే ఈ గ్రీన్ కోక్ సంబంధించిన చైర్మన్ ఏదైతే ఉందో ఇది పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన శాఖ. అంటే ఒక బిల్డింగ్ కి పర్మిషన్ తీసుకోవాలంటే అక్కడ ఉండే చుట్టూ గ్రీనరీ అంతా నాశనం అవ్వకూడదు. సో వీళ్ళ సిగ్నేచర్ అనేది చాలా వ్యాలిడ్. సో పవన్ కళ్యాణ్ గారి సిగ్నేచర్ పెట్టాక మళ్ళీ కంపల్సరీ పెట్టాల్సినటువంటి సిగ్నేచర్ లాంటి పదవి. సో వీళ్ళ పర్మిషన్ కూడా అవసరం. సో అందుకని బహుశా ఆ శాఖ అతనికి ఇచ్చారేమో అని అనుకుందామే. అంటే అది పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఒక భాగం కదా అది.
ఎగ్జాక్ట్లీ అండి. నేనేం చెప్తున్నానంటే వారసత్వపు రాజకీయాన్ని పెంచి పోషించకూడదు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ పదవి ఏదైతే ఎమ్మెల్సీ తన సోదరుడికి ఇవ్వడమే ఒక పెద్ద తప్పండి. ఎందుకంటే పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన పనిలో నిమగ్నమై ఉండాల్సినటువంటి నాగబాబు గారు పార్టీని పక్కన పెట్టేసి, పార్టీని బలోపేతం చేయకుండా పార్టీని పక్కన పెట్టేసి ఒక ఎమ్మెల్సీ హోదాలో అసెంబ్లీలో కూర్చొని ఏం చేస్తారండి? ఆ ఎమ్మెల్సీ మనల్ని నమ్మి పార్టీలోకి వచ్చినటువంటి, జనసేన నమ్మి పార్టీలోకి వచ్చినటువంటి కిలారి రోసయ్య గారు, ఆయన ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేసినారు. అదే రకంగా సామినేని ఉదయ్ భాను గారు కృష్ణా జిల్లాలో కమ్యూనిటీ బలం ఉన్న నాయకుడు, సీనియర్ నాయకుడు. కిలారి రోసయ్య గారు గుంటూరు జిల్లాలో కమ్యూనిటీ బలం ఉన్న నాయకుడు, సీనియర్ నాయకుడు. అదే మాదిరిగా 5 సార్లు ఎమ్మెల్యే మినిస్టర్ గా చేసినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. వీళ్ళందరినీ తగు స్థానంలో సత్కరించుకొని వాళ్ళకి అక్కడక్కడ అకామిడేషన్ కల్పించాలండి. లేకపోతే ఆ పార్టీలోంచి బయటకు వచ్చినందుకు ఆ పార్టీ వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఈ పార్టీలో స్థాన బలం లేకపోతే ఈ రోజు ఒంగోలులో ఊపిరి పీల్చుకో అన్నట్టుగా బాలినేని గారు వచ్చాక కొంత ధైర్యం వచ్చిందండి. పార్టీ బలోపేతం అవుతుంది, ఆయన చేయగలరు, ఆయన డబ్బు పెట్టగలరు, ఆయన జనాల్ని గ్యాదర్ చేయగలరు, ఆయన గొప్ప నిర్ణయాలు తీసుకోగలరు నాకు నమ్మకం వచ్చింది. అదే మాదిరిగా గుంటూరు జిల్లాలో రోసయ్య గారు కూడా అలాగే కమ్యూనిటీ బలం ఉండేటటువంటి గుంటూరు జిల్లా ఏరియాలో కొంచెం బలమైన నాయకుడిగా నిలబడతారని అందరు నమ్మారండి. అదే రకంగా కృష్ణా జిల్లాలో సామినేని ఉదయ్ భాను గారు. వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి పదవులు వారసత్వపు రాజకీయాలు వద్దు అనుకున్న వ్యక్తి తన సొంత సోదరుడికి మళ్ళీ కూడా ఈ పట్టం కట్టడం కరెక్ట్ కాదండి. ఒక కేబినెట్ ర్యాంక్ ఉండే చైర్మన్ ఈ మిగతా 2-3కి ఇవ్వాలండి. ఇంకొకటి ఏంటంటే అన్ని శాఖలు పవన్ కళ్యాణ్ గారు మంత్రిగా ఉన్నారండి. సపోజ్ పర్యావరణ శాఖ, లేకపోతే అటవీ శాఖ, ఇన్ని శాఖలలో ఈయనొక్కడే అన్ని శాఖలు తీసుకోకపోతే పంత నానాజీ గారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి అండి, అంటే అనుభవం గల వ్యక్తి రాజకీయాల్లో. అదే మాదిరిగా నిజాయితీగా ఉండే వ్యక్తి కొణతాల రామకృష్ణ గారు అండి, చాలా అనుభవజ్ఞుడు అండి. ఆయనకు ఒక శాఖ, పంత నానాజీకి ఒక శాఖ, మీకోసం నిలబడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఒక శాఖ ఇస్తే ఏమవుతుందండి? అంటే ఒక వ్యక్తి అన్ని శాఖలు చూడలేరు కదా. ఒకటి ఆయన సినిమాలు చూసుకోవాలి, ఆయన కొంచెం అనారోగ్య ఇబ్బందులు ఈ మధ్య ఉన్నాయి, సో వీటన్నిటికంటే మించి పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలి. అన్ని ఒక వ్యక్తి నెత్తనేసుకోకపోతే పార్టీని బలోపేతం చేసుకోవాలన్నప్పుడు పంచకర్ల రమేష్ గారు ప్రజారాజ్యం నుంచి ఉన్న వ్యక్తి అండి, చాలా సీనియర్ నాయకులు. నిన్నగాక మొన్న మనం ఎమ్మెల్యేగా అయ్యాము, ఒక డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చినాము, ఒక మంత్రి శాఖ తీసుకుందాం, ఫర్ సపోజ్ పంచాయతీ శాఖ తీసుకుందాం. మిగతా శాఖలు మన పార్టీలో మనల్ని నమ్ముకొని ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి, మనల్ని నమ్ముకొని పక్క పార్టీలోంచి వచ్చిన వాళ్ళకి కొన్ని కల్పిస్తే వాళ్ళకు కూడా కొంచెం మనం బూస్టప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, పార్టీని బలోపేతం చేసుకున్న వాళ్ళం అవుతాం కదా అని నా తరపున చిన్నపాటి సలహా అండి. మొత్తం మనమే తినేయాలి, మనమే అనుభవించాలి, మన అన్నే ఉండాలి, మనం బలోపేతం అయిపోవాలంటే మరి పార్టీ ఏమైపోతుంది? ప్రజారాజ్యం నుంచి నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు? వైసీపీ నుంచి ఆయన నమ్మి వచ్చిన వాళ్ళు ఏమైపోతారు? అసలు మండలి బుద్ధా ప్రసాద్ గారికి ఎంత అనుభవం అండి, ఆయనకు ఒక శాఖ ఇస్తే ఏమవుతుందండి? అంటే నాగబాబు గారు కూడా జనసేనలో చాలా కీలక పాత్ర పోషించారు. మనం చూసాం జనసేన ఆ టైంలో కింద వర్గాల నుంచి ఆయన కలుపుకుని పోయారు, చాలా సమావేశాలు నిర్వహించారు. కాబట్టి ఆయన కూడా పదవి ఇచ్చి సత్కరించడమో, గౌరవించడం, లేదా తగు మాత్ర స్థానం ఇవ్వడమో కరెక్టే కదా అనే ఆలోచన కూడా ఉండుండొచ్చు కదా. ఏమండి, ఆయనకి పదవి ఇస్తే ఆయన గౌరవం పెరగడం ఏంటండి? ఆయన ఎప్పుడు నెంబర్ 2నే, ఆయన జనసేనలో ఎప్పుడు నెంబర్ 2నే హోదాలోనే ఉంటారండి. అంటే పదవి అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వచ్చారండి గెస్టులు, వాళ్ళకి మనం మంచి ఆతిథ్యం ఇవ్వాలని తపన పడతాం, కానీ 4 కుర్చీలు ఉన్నాయనుకోండి, మనం నుంచొని వాళ్ళని కూర్చోబెట్టాలి కదండి. ఇది మన కుటుంబం, మన పార్టీ, వాళ్ళ గెస్టులు, వాళ్ళని గౌరవించుకోవాలి. మనం కూడా వెళ్ళి వాళ్ళతో పాటు వాళ్ళని నుంచోబెట్టి మనం కుర్చీలో కూర్చుంటే అది ఆతిథ్యం అవుతుందా? ఇది మీ పార్టీ, మీ అన్నదమ్ముల పార్టీ, మీ పార్టీలోకి అవతల వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని మీరు ఆతిథ్యం తీసుకోవాలా, వాళ్ళని మీరు కూర్చోబెట్టాలా, వాళ్ళని మీరు సాటిస్ఫై చేయాలా, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు. అంతేకాని వాళ్ళకు పరిపోటీగా అన్నదమ్ములం ఇద్దరం మొత్తం పార్టీల్లో అదేంటి మంత్రి పదవులు 3 శాఖలు నాకిన్నే ఉండాలా, మా అన్న చూసుకుంటాడు, లేకపోతే నన్ను నమ్ముకుని నా వెనకాల ఉన్న నాదెండ్ల మనోహర్ గారు చూసుకుంటారంటే మీ ముగ్గురే కనబడిపోతుంటారు. కుటుంబ రాజకీయం పెంచి పోషించకూడదు అనుకున్న మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికీ ఒంగోలు గొడవలు చూస్తూనే ఉన్నారు. సీనియర్ బాలినేని గారు, ఆయన పేరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అని కూడా ఎవరికి తెలియదండి, అందరూ వాసన్న అంటారు. అలాంటి వ్యక్తి ఈ రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దేనికి? నాకు నేను బలోపేతం ఏదైందయ్యా, జనసేన బలోపేతం చేసుకోండి. ఒంగోలులో 150 రేషన్ షాపులు ఉంటే ఒక్క రేషన్ షాప్ జనసేనకి ఇచ్చారు. ఇంత విలువ తక్కువగా చూస్తారా? స్థానిక ఎన్నికల్లో ఎంతవరకు అవకాశం ఇస్తారు? 80% పోటీ చేస్తామంటూ లోకేష్ గారు స్టేట్మెంట్ ఇస్తే 20%లో 15 మాకు ఇచ్చి 5 మాకు ఇస్తే ఆ 15లో మేము ఎంతమంది పోటీ చేయాలి? మళ్ళీ కూడా టీడీపీకి అనుసంధానంగా ఉన్న వాళ్ళకి టికెట్లు తప్ప ప్రజారాజ్యం నుంచి ఉన్న జనసేన వాళ్ళకి ఉండదు కదా. ఏంటి మా పరిస్థితి అంటున్న బాలినేని గారికి ఈ కేబినెట్ చైర్మన్ ఇవ్వాలండి.
ఈ టైంలో ఆయనకి కేబినెట్ చైర్మన్ ఇస్తే ఆయన గౌరవం ఇచ్చినట్టు. ఈ మధ్యలో మహాన్యూస్ వంశీ గారు దురేస్తారు. ఆయన ఏకంగా అదేంటి ఇది జగన్ నాయకుడా జనసేన నాయకుడా అని ఆయన స్టేట్మెంట్లు ఇచ్చేస్తాడు. అంటే నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ గారికి తెలియదా ఆయన జగన్ నాయకుడా జగన్ గారి నాయకుడా అని? సో జననాయకుడుగా ఎవరో ఒకడు ఎదుగుతుంటే ఓర్చలేక పార్టీని భూస్థాపితం చేయాలన్న కుట్ర వైసీపీకి కూడా లేదండి, టీడీపీకి మాత్రమే ఉందేమో నాకైతే అర్థం కావట్లా. వాళ్ళలో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. దయచేసి కూటమి గెలుపు కారణమైన జనసేనని బలోపేతమైన అవనివ్వండి అయ్యా. అది ఎంత బలపడినా మీకే కదా ఉపయోగపడేది. మీకు ఉపయోగపడే పార్టీని కూడా బలోపేతం కాకుండా కూకటి వేళతో ప్రకటించి వేస్తానంటే దానివల్ల నష్టపోయేది మీరే, ఓడిపోయేది మీరే. జనసేనకే ఉంది, వైసీపీ గవర్నమెంట్ లో అయినా టీడీపీ గవర్నమెంట్ లో అయినా కాళ్ళు ఎగరేసుకుని తిరిగేస్తారు. నష్టపోయేది మీరే. దయచేసి దీన్ని గుర్తించాలని కూటమి ధర్మాన్ని పొద్దుగూకులు జనసేన వాళ్ళే కాదు గౌరవించేది, మీరు కూడా అప్పుడప్పుడు గౌరవించాలని నా అభ్యర్థన. మేడం, బొలిశెట్టి శ్రీనివాస్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న మేము అన్ని నియోజకవర్గాల్లోనూ బలంగా ఉన్నాము, మాకు బలమున్న ప్రతి చోట పోటీ చేస్తామంటూ జనసేనకు సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. మరోపక్క లోకేష్ గారు 80% టీడీపీ, ఒక 20%లో 15% జనసేన, ఒక 5% బీజేపీకి ఇలా సీట్లు కేటాయిద్దాం అనుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. వెరసి నాదెండ్ల మనోహర్ గారేమో పార్టీ జెండా పట్టుకున్న మాత్రాన, ఫ్లెక్సీలు ఉన్నంత మాత్రాన బలం ఉన్నట్లు కాదు అంటున్నారు. ఏంటి ఒకే పార్టీకి సంబంధించి ఇన్ని వేరియేషన్స్ అయితే వేరే మహిళలు కావచ్చు, లేకపోతే జన సైనికులు కావచ్చు, ఎట్లా అర్థం చేసుకోవాలి? మాకు అన్ని చోట్ల బలం ఉంది, బలం ఉన్న ప్రతి దగ్గర పోటీ చేస్తాం అంటున్నారు బొలిశెట్టి గారు. ఒకటే అండి, బలం ఎక్కడుంది అనేది నిరూపించుకునే అవకాశం ఇస్తేనే కదా నిరూపించుకుంటారు. నేను పలుమార్లు చెప్పేదాన్ని, తెనాల్లో నాదెండ్ల మనోహర్ గారికి బలం లేదండి, ఆయన కమ్యూనిటీ ఓటింగ్ లేదండి, ఆయన చేసిన ఒక్క మంచి పని కూడా లేదండి. అంటే ఒక బస్ స్టాండ్ కట్టించారు, లేకపోతే ఒక ఏదైతే వృద్ధాశ్రమం కట్టించినారు, ఇంకొకరికి సహాయం చేసినారు, ఏమీ లేదండి. ఎక్కడ బలం లేని చోట ఆయన ఏకంగా ఎమ్మెల్యే కమ్ మినిస్టర్ అయిపోయారు. అంటే బలమైన కాపు ఓటింగ్ ఆయనకి బాగా బలపరిచిందండి. ఎందుకంటే జనసేనను నమ్ముకొని ఉన్నాడు కాబట్టి మేము ఆ నమ్మకాన్ని గౌరవిస్తాం, కాపాడతాం. సో బలం ఉన్న చాటే పోటీ చేయమంటే ఎక్కడ బలం ఉందో ఎలా తెలుస్తుందండి? గతంలో అన్ని చోట్ల పోటీ చేయాలి, మన ధైర్య సాహసాలు చూపించాలి అంటే ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుని పెళ్ళాం మెళ్ళలో బంగారాలు బ్యాంకుల్లో పెట్టి కేసులు వేయించుకొని కొట్లాటల్లో దిగి తలకాయలు బగలు కొట్టించుకొని కూడా గత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళ బలం ఎంతో ఇప్పుడు నిరూపించుకోవాలా? అరే అసలు ఇళ్లలోంచి బయటికి కూడా రాలేదు, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఇవాళ వచ్చి 80% పోటీ చేస్తాం అంటే ఎవరు మీరు? యాడ్ నుంచి వచ్చినారు? జగన్ గారి గవర్నమెంట్ లో ఇళ్ల నుంచి బయటకు కూడా వచ్చినారా? అసలు బెంగళూరు, హైదరాబాదు, దేశ విదేశాల్లోనే కదా ఉన్నారు. ఆంధ్రాలో ఎవరైనా ఉన్నారా? అసలు మీరు ఎవరైనా ఉన్నారా? ఏమన్నా ధైర్యంగా ఏదైనా చేసినారా? మీ వల్ల అవుతుందా? ఆ గవర్నమెంట్ లో కూడా వాళ్ళని ఎదిరించి పోటీ చేసింది జనసేన వాళ్ళే కదండి. ఈ రోజు వాళ్ళకి బలం లేదని ఒకళ్ళు అంటారు, ఫ్లెక్సీలు కడితే బలం వచ్చిద్దని ఒకళ్ళు అంటారు. అయ్యా, అధినాయకులు మీకు లేకపోవచ్చేమో, కార్యకర్తలు మాత్రం ప్రతి ఇంట్లో ఒక వంగవీటి రంగా ఉంటారు. ప్రతి ఒక్కరి ఆలోచన శ్రీకృష్ణ దేవరాయలంత గొప్పగా ఉంటుందండి. గొప్పగా పరిపాలించాలనే తపంతోనే పనిచేస్తారు వాళ్ళు కూడా. సో దయచేసి ముగ్గురు 3 రకాల స్టేట్మెంట్లు ఇవ్వకండి. 80% అని మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారో మాకు తెలియదు. కానీ అదే రకంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు పాపం ఆయన చుట్టూ ఉండే క్యాడర్ ని బలపరుచుకోవాల్సిన అవసరం ఆయనకు ఉందండి. తప్పట్ల కొండతాల రామకృష్ణ గారికి, పంత నానాజీ గారికి తప్పట్ల. నాదెండ్ల మనోహర్ గారు మాత్రం మరి చంద్రబాబు గారి స్టాండ్ ని ఫాలో అవుతారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ని ఫాలో అవుతారా మాకైతే తెలియదు. కానీ మేబీ పవన్ కళ్యాణ్ గారు కూడా కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారేమోనండి. అందుకోసమే కేబినెట్ సమావేశాలకి అటెండ్ అవ్వరు, ఈరోజు అసెంబ్లీకి కూడా అటెండ్ కాలేదు. అదే మోదీ గారి సభ అంటే మాత్రం వస్తారు, అప్పుడు మాత్రం ఒకరినొకరు పొగుడుకుంటారు. కానీ ఇండివిజువల్గా లాంటి మీటింగ్స్ ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేదు. ఒకటే అండి, నాకైతే అర్థమవుతుంది ఏంటంటే వైసీపీలో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక పూర్తి వ్యతిరేకత, ఒక అపనమ్మకం, ఒక అవిశ్వాసం, లేకపోతే డబ్బుల కోసమే పనిచేస్తాడు అనే ఒక నానుడు ఉందండి. అదే మాదిరిగా టీడీపీ వాళ్ళకు కూడా అలాగే ఉందండి. ఎందుకంటే ఒక ట్రిప్ పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి, ఒక ట్రిప్ పవన్ కళ్యాణ్ గారిని పొగడాలి, లేకపోతే 80 లక్షల ఓటింగ్ నిన్ను నమ్మి వస్తే నువ్వు తాకట్టు పెడతావా, ఒక దౌర్భాగ్యుడు పెట్టిన పార్టీ అంటూ ఆయన ఎవరంటే అయ్యన్న పాత్రుడు గారి కొడుకు చెంత ఆయన ఎవరో ఉన్నారు కదా, ఆయన ప్రతిపాదించారు, ఆయనకి రాజ్యసభ ఇచ్చారు. సో ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏంటి అనేది ప్రజారాజ్యం నుంచి పనిచేసిన వాళ్ళకి తెలుసు, ఏంటి అనేది టీడీపీ వాళ్ళకి తెలుసు, వైసీపీ వాళ్ళకి తెలుసు. వీళ్ళందరి మధ్యలో
కొంత ఓటింగ్ ఉంటుందండి. ఈ కొంత ఓటింగ్ పాపం నిబద్ధతగా ఆయన నమ్ముతారండి. ఆ నమ్మే వాళ్ళే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వచ్చేవారు. మేడం. అలాంటి వాళ్ళ పక్షాన కూడా ఆయన నమ్మకాన్ని కాపాడుకోకపోతే టీడీపీ నమ్మదండి. పైకి ఎన్ని చెప్పినా మనసులో టీడీపీకి పవన్ కళ్యాణ్ గారి నిజస్వరూపం మొత్తం చంద్రబాబు గారు అప్పట్లో ఎన్నోసార్లు చూపించారు. ఇప్పుడు మారిపోయాడు, అప్పుడు మంచోడు, ఒకప్పుడు మంచోడు కాదు, ఒకప్పుడు చెడ్డోడు, ఎలా అయిపోతాడో నాకైతే తెలియట్లా. సో వైసీపీ వాళ్ళకి తెలుసు, టీడీపీ వాళ్ళకి తెలుసు, ప్రజారాజ్యం వాళ్ళకి తెలుసు. ఎటొచ్చి కుర్రకారు పాపం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళకి మాత్రమే ఆయన మీద కొంత నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని కూడా పోగొట్టుకోకుండా కనీసం వాళ్ళకన్నా అవకాశం ఇస్తే వాళ్ళు పెట్టుకున్న నమ్మకం, ఏదైతే మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారు కదండి. ఆ రోజు మీకోసం కొట్లాడించుకొని డబ్బులు ఖర్చు పెట్టి ప్రజారాజ్యం నుంచి ఉన్న పిల్లలు కొంతమంది ఉన్నారండి. వాళ్ళ కోసమైనా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం పవన్ కళ్యాణ్ గారు కల్పించాలని, వాళ్ళ నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేసుకోకుండా వాళ్ళ దగ్గర ఉన్న విలువగా మీరు ఉండాలి, గొప్పగా మీ ఆలోచన ఉండాలి. 80% వాళ్ళకి ఇస్తే 15% ఎవరి ముఖాన్ని ముష్టేస్తారండి. ఆ 15% లో టీడీపీకి అనుసంధానంగా ఉన్నవాళ్ళు తప్ప నిబద్ధతగా నిజాయితీగా ఏదైతే టీడీపీ మాట వినేవాళ్ళు ఉంటారండి. ఎందుకుంటారంటే రేపు మేయర్లో ఎంపిక చేయాలంటే మళ్ళీ 15% ఓటింగ్ ఉంటది. ఈ 15% ఇతను మేయర్ కాదు అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు ఎవరిని ఎంచుకుంటారు? టీడీపీకి అనుసంధానంగా ఉండే వాళ్ళని ఎంచుకుంటారు. అప్పుడు ఎవరు ఏది చెప్తే మేయర్ వాళ్ళే, డిప్యూటీ మేయర్ వాళ్ళే. సో చూడాలండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏం జరగబోతుంది? ఆయన కొంత ఓటింగ్ ఉందండి, బలంగా ఉంటది ఆయన ఓటింగ్, 2% ఎంతో. ఆ ఓటింగ్ పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన పోగొట్టకుండా కనీసం దాన్నన్నా కాపాడుకోవాలని నా అభ్యర్థన అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.